వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వినుకొండ నియోజకవర్గంలో బాగా వర్ష ప్రభావం మీద ఆధారపడే గ్రామాలు చాలా గ్రామాలు ఉన్నాయి. ఆ చెరువులు నిండితే కానీ అక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాయిల్లో నీళ్ళు రావాలన్నా, బోర్లో నీళ్ళు రావాలన్నా అక్కడ ఆ చెరువుల్లో నీళ్లు ఉంటేనే రావటం జరిగింది. మరి ఈరోజు వాస్తవం చెప్పాలంటే వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఒక సొసైటీ చేసి, ఆ సొసైటీ అది కూడా డూప్లికేట్ సొసైటీ, మత్స్యకారులు లేకపోతే చిన్న బడుగు బలహీన వర్గాలకి చెందాల్సినటువంటి చెరువులన్నీ కూడా ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి మల్లికార్జునరావు గారు ఒక సొసైటీ ఫామ్ చేసి వాళ్ళ మేనమామ పేరున పేషెంట్గా పెట్టి, ఆ పేషెంటు అనే ఆ వెంకటేశ్వర అనే ఆయన అన్ని గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ కూడా నీళ్లు ఎల్లబెట్టిన తర్వాత ఆ చేపలు పట్టుకునే దానికి ఏర్పాటు చేస్తాడు. ఆ నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఒక పెద్ద కంచెర్లో చెరువు ఉంది. ఆ చెరువులో 700 ఎకరాల్లో నీళ్లు సముద్రం లెక్కుంది. ఈరోజు ఆ నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళబెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆ నీళ్ళు వెళ్ళబెట్టి చేపలు పట్టుకోవాలంటారు. ఏంటయ్యా ఇదంటే, నేను చేసుకునేది చేపల వ్యాపారం కాబట్టి నేను దాంట్లో తప్పే ఉంది అంటాడు. తప్పని మేము చెప్పం. ముందు త్రాగునీరుకి, చెరువుల నుంచి తాగునీరుకి ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది సాగునీరుకి ప్రాధాన్యత ఇవ్వాలి. మూడోది చేపలు పట్టుకోవాలంటే వలేసుకొని పట్టుకోవాలి. ఎవరు చిన్న బడుగు బలహీన వర్గాల వారు ఎవరూ లేరు. ఎక్కడి నుంచో జనాన్ని తీసుకొచ్చుకొని, ముఠాలను తీసుకొచ్చుకొని, ఆ ముఠాల ద్వారా ఈ చెరువుల్లో చేపలన్నీ లారీలు పెట్టి, ఏసీలు పెట్టి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు వినుకొండలో ఉంది. ఈ వినుకొండలో ముఖ్యంగా కొన్ని గ్రామాలు ఉన్నాయి. వినుకొండ నియోజకవర్గ పరిధిలో పెద్ద కంచెర్ల 700 ఎకరం అయితే, ముక్కెళ్ళపాడు, కొండ్రముట్ల, ఈపూరు, కొచ్చెర్ల, నడిగడ్డ, కొప్పుకొండ, అగినగొండాల, ఇలా అన్ని చెరువులు ఆయన ఒక్క సొంతమే. ఎక్కడా సొసైటీ లేదు. నిజంగా సొసైటీ ఉంటే సొసైటీ సభ్యులందరినీ కూడా ఆధారపరచమనండి కలెక్టర్ ఆఫీస్ కాడికి. డూప్లికేట్ సొసైటీ బ్రాహ్మణులకు, కమ్మోళ్ళు, లేకపోతే రెడ్డీసో, లేకపోతే వైశ్యాసో వాళ్ళకు కాదు చేపల చెరువులు ఇచ్చింది. చిన్న బడుగు బలహీన వర్గాల వారికి, అట్టడుగు వర్గాల వారికి అవన్నీ కూడా వీళ్ళు ఆక్యుపేషన్ చేసుకొని ఒక డూప్లికేట్ సొసైటీని సృష్టించి, అది ఇప్పుడు దాకా కూడా జరుగుతుంది. గతంలో కూడా చెప్పాం మేము, అది కరెక్ట్ కాదని చెప్పాం. ఇవాళ కలెక్టర్ గారికి కూడా ఇవాళ గ్రీవెన్స్లో మనం మెమోరాండం ఇవ్వటం జరిగింది. వీటన్నిటి మీద కూడా నీళ్లు ఎల్లబెడితే పూర్తి స్థాయిలో ప్రజలు అనేక విధాల ఇబ్బందులకు గురవుతారని ఈ సందర్భంగా తెలియపరుస్తాను. అందులో కూడా ఈ రానున్న రోజుల్లో, ఈ సంవత్సరం వర్షాలు లేవు, కాలువలు వస్తాయో రావో తెలియదు, వర్షాలు పడే అవకాశం లేదని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెరువులో నీళ్లు పెట్టి నీ ఒక్కడి స్వార్థం కోసం, నీ ఒక్కడ కడుపు నిండే కోసం ఇంతమందికి దాద్రి ఇచ్చే చెరువులన్నీ కూడా మీరు ఆ నీళ్ళన్నీ కూడా బయటికి ఎల్లబెట్టే పరిస్థితి చేస్తున్నారు. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఇది పూర్తి స్థాయిలో ఫిషరీస్ కు సంబంధించినటువంటి కమిషనర్ గారు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆ చెరువుకి ఆధారాలు ఏమన్నా ఉంటాయేమో కమిషనర్ గారిని చూపిమనండి.
ఎక్కడా లేవు, ఏదీ లేదు. లేకుండా ఏం లేకుండా వాళ్ళు చేసుకుంటుంటే, అధికారాలుంటే చిన్న సన్న బడుగు బలహీన వర్గాల వారిని తొక్కుకుంటూ వాళ్ళకి రావాల్సిన వాళ్ళ నోటికాడికి లాగేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఇదే మా పెద్ద మనిషి మళ్ళా చేపలు కూడా కొనుక్కోకుండా పిల్లలు వేసేదానికి చెరువుల్లో అవి కూడా కొనకుండా ఆయన సొంత డబ్బులు లేకుండా నాగార్జున సాగర్లో 40 లక్షలు చేప పిల్లల్ని అందులో వేయమని చెప్తే ఆటల్లో ఆ ఆఫీసరు వీళ్ళు కలిసి 20 లక్షల పిల్లలు చెరువులో వేసి 20 లక్షల పిల్లల్ని చెరువులో వేసి 20 లక్షల పిల్లలు ఇదే పెద్ద మనిషి, ఇదే ఈ చెరువులో ఉన్న పెద్ద మనిషి, ఇదే మల్లికార్జునరావు ఆయన సొంత చెరువుల్లో వేసుకుంటే ఎవరైతే ఫిషరీ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసర్ ఉద్యోగం సస్పెండ్ చేశారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఆయన సస్పెండ్ చేశారు. మరి ఈయన్ని కూడా అరెస్ట్ చేయాలి కదా. ప్రభుత్వం ఆస్తులు, ప్రభుత్వం సొమ్ము పూర్తి స్థాయిలో మింగేస్తున్నప్పుడు చూస్తూ ఊరుకుంటుందా ప్రభుత్వం? చూస్తూ ఊరుకోవాలా? అది వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాదండి, చూస్తే దారుణంగా తయారైనటువంటి పరిస్థితి. ఎవరో అడిగే వాళ్ళు లేరు, అడిగితే ప్రతి దాడి చేస్తారు. బ్రహ్మనాయుడు గారు జైలుకు పోయి వచ్చాడా అని చెప్తారు. జైలుకు మీరు పంపించారు. గలం ఇప్పితే ఈ గలం ఇప్పిన వాళ్ళపైన కేసులు మోపించటం, ఏదో తెలంగాణలో నేను ఎంఈఓ చెప్పుకొని నేను డబ్బులు కడితే అది బాగలేదని కలెక్టర్ గారి కాడికి తీసుకెళ్తే కలెక్టర్ గారు ఇది రికార్డు బాగలేదంటే మేము మానుకుంటే దాని మీద కొన్నాయని కూడా తప్పేనని చెప్పి మా డబ్బులు పోయి మా మీద కేసు పెట్టించారు. తెలంగాణ గవర్నమెంటు ఇటు ఆంధ్ర గవర్నమెంటు రెండు ఒకటే కలిసి చేసినటువంటి పని ఇది. ఈ మాట చెప్తారు. బ్రహ్మనాయుడు ఎవరయ్యా మాట్లాడుతుందంటే బ్రహ్మనాయుడు మాట్లాడుతుండు అని ఈ ఎంపీ గారు చెప్తాడు. ముందు నేనే అరెస్ట్ చేపిస్తాను, బ్రహ్మనాయుడు సంగతి నేనే అంతు తేలుస్తాను, నేనే చూస్తానండు. ఏమి చూస్తావని అడుగుతూ ఉన్నాం. మీరు తప్పులు చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అని అడుగుతూ ఉన్నాం. పంపించారు జైలుకి. ఇంతకంటే ఏం చేస్తారు? ఓకే, మిమ్మల్ని మేము అడుగుతూ ఉన్నాం. మీ ఆస్తులు మీరు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పూర్తిగా దోచుకుంటున్నటువంటి మిమ్మల్ని జైలుకు పంపించే రోజు కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అది అలా ఉంటే ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు లేవిట్ వేసుకుంటేనేమో వెంటనే రాళ్ళు వచ్చి పీకి ఇది అప్రూవల్ లేవిట్ కాదు, గవర్నమెంట్కి అప్రూవల్ కావాలంటే గవర్నమెంట్కి డబ్బు కట్టాలి, మీరు అప్రూవల్ తీసుకోవాలి, ల్యాండ్ కన్వర్షన్ చేసుకొని అప్రూవల్ తీసుకోవాలన్నారు. ఎస్, ఎవరైనా అదే చేయాలి. ఎవరైనా ప్రభుత్వానికి డబ్బులు కట్టాలి. ఇవాళ వినుకొండలో ఇదే మల్లికార్జునరావు 40 ఎకరాల పొలాన్ని ప్లాట్లు వేస్తూ ఉన్నాడు. దానికి అప్రూవల్ లేదు. మైనింగ్ దోపిడీ, మైనింగ్ ముక్క కానీ గ్రావెల్ కానీ వీటన్నిటికీ ఎక్కడ మైనింగ్ అనేది లేదు. ఇప్పుడు మేము అడిగాం డిఆర్ఓ గారిని, ఈ మైనింగ్ ఆఫీసర్ ఎక్కడున్నాడయ్యా అని. ఇక్కడ లేడంట. మరి ఈ భూమిని అప్రూవల్ చేస్తూ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించిన ఆఫీసరు ఆయన ఏం చేస్తున్నాడని అడుగుతూ ఉన్నాం. వాళ్ళు అక్రమ లేవిట్లు వేసుకుంటుంటే ప్రభుత్వానికి డబ్బు రావాల్సింది ఉంటే ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా, ల్యాండ్ కన్వర్షన్ లేకుండా, అదేవిధంగా అప్రూవల్కి ప్రభుత్వానికి డబ్బు కట్టకుండా, ఒక్క పైసా కూడా మైనింగ్కి ఒక్క పైసా కట్టకుండా, అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈరోజు వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి ఎగనామం పెడుతూ మాట్లాడిన వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వాట్సాప్లో పెడితే
అది అక్రమకే నువ్వు వాట్సాప్ లో పెట్టావని ఆయన మీద కేసు పెట్టి పోలీసుల చేత కొట్టేయడం జరుగుతూ ఉంది. ఇట్లా అక్రమ లేవిట్లు వినుకొండలో ఎన్ని అక్రమ లేవిట్లు ఉన్నాయో మొత్తం 90% అక్రమ లేవిట్లే ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వం ఎందుకు అంటే వాళ్ళ పార్టీ నాయకులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే ఏమీ లేదా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఎక్కడ అన్యాయం అండి? అడిగితే మేము చాలా నిజాయితీ పరులవి, మేము నీతి పరులవి అని ఎదురుదాడి చేయటం తప్ప వాస్తవ రూపంలో ఇక్కడ అడ్డ ఆఫీసర్లు పోయి అది వెరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆఫీసర్లు పోయి వెరిఫికేషన్ చేసిన పరిస్థితి లేదు.